temple of thy spirit. Let my spirit feel the warmth of your embrace. Let me be a holy habitation where your spirit is pleased to dwell. Oh Lord, I long to know your glory. Last week we were studying on the topic walking in the spirit. గత వారంలో నుంచి మనము ఆత్మలో నడుచుట అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. Because most of us are struggling with, many people struggle with bad habits and sins. ఎందుకనగా అనేకలైనటువంటి వారు ఈ యొక్క చెడ్డ అలవాట్లు అలాగే పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నారు కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. And they are not able to overcome them and they get so discouraged. వాటిని ఎప్పుడైతే విడిచిపెట్టలేకపోతున్నారో ఎంతో నిరుత్సాహంలోని కూడా వెళ్ళిపోతున్నారు. And they wonder what is hope, where is the hope? అక్కడ నిరీక్షణ ఏముంది, నేను ఎలా ఉండగలను అనుకుంటూ ఉన్నారు. And there are many people who have come to know Jesus Christ. ఇక అనేకలైనటువంటి వారు యేసును అంగీకరించిన తర్వాత They are born again. వారు తిరిగి జన్మించిన వారుగా And ఉంటున్నారు. yet they are struggling with sin. అయినప్పటికీ కూడా పాపాలను విడిచిపెట్టలేకపోతున్నారు. And they are wondering what is Christian life is. I'm all the same thing I'm doing before also. What difference? మునుపు ఉన్నట్లుగానే ఇప్పుడు కూడా నేను చేస్తూ ఉన్నానే, మరి క్రైస్తవ జీవితం వలన ఉపయోగం ఏమిటి, దీనిలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని కూడా అనుకుంటున్నారు. And they know in their heart that look, I'm a child of God, I should not do this, but they are doing it. వారి యొక్క హృదయంలో నేను దేవుని బిడ్డను కాబట్టి ఈ పాపము చేయకూడదు అనుకుంటూ ఉన్నారు, కానీ దాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. Paul says in Romans 6, పౌలు భక్తుడు రోమపత్రిక 6వ అధ్యాయంలో గనుక చూస్తే, I want to do what is right, but I'm not able to do it. అక్కడ ఏమంటూ ఉన్నాడనగా, నేను ఏదైతే మంచిది అనుకుంటూ ఉన్నానో దాన్ని చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. In my spirit I want to serve God, but my flesh is going in another direction. ఆత్మీయమైనటువంటి రీతిగా నేను దేవుని సేవలో ఎక్కివించాలనుకుంటున్నాను కానీ నా శరీరము దానికి సహకరించడం లేదంటున్నాడు. He says, woe unto me, what is the horrible condition in my life? అయ్యో, నా జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను అని అంటూ ఉన్నాను. I want to do good, but I'm not able to do it. నేను మంచి పనులు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. So I want to talk today about how you can walk in the spirit and so that you can avoid fulfilling the lust of the flesh. కనుక ఈ శరీరానుసారమైనటువంటి విషయాలు చేయడములో విడిచిపెట్టి దేవుని ఆత్మానుసారమైనటువంటి వాడుగా ఎలా జీవించాలో ఈరోజు తెలియచేయబోతున్నాను. Last week we saw in Galatians chapter 5 and verse 24. గత వారములో గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ, Those who belong to Christ have crucified the flesh with its passions and desires. ఈ క్రీస్తునకు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు అని తెలుసుకున్నాము. So we saw that there were two types of crucifixion. మనము రెండు రకములైనటువంటి సిలువ మరణము ఉన్నట్లుగా కూడా తెలుసుకున్నాము. First of all, crucifixion means మొట్టమొదటిగా ఈ యొక్క సిలువ అనేటువంటి దానికి అర్థం ఏమిటనగా, a person is nailed to the cross, a wooden cross, and he nailed till he dies. ఒక వ్యక్తి చచ్చిపోయేంత వరకు కూడా ఆ సిలువ చెక్కలకు ఆయన మేకులతో కట్టబడుతూ ఉండాలి. It is a terrible punishment for sinners and criminals. ఈ యొక్క నేరస్తులైనటువంటి వారికి, పాపులకు ఇవ్వబడేటువంటి అతి కఠినమైనటువంటి శిక్ష అది. For example, like murderers. ఒక ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే నరహత్య చేసినటువంటి వారు. And it was a Roman punishment, it was a very horrible punishment, the worst punishment. ఇది రోమీలైనటువంటి వారికి నేరస్తులకు ఇచ్చేటువంటి శిక్షలలో అతి కఠినమైనటువంటి శిక్ష. And Jesus took that same punishment even though he never committed sin. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పాపమైన చేయకపోయినప్పటికీ మన కొరకు ఆ యొక్క శిక్షను భరించారు. He was scourged with the whip and crucified to a cross. అతడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కొరడాలతో వీపు అంతయు కూడా చీల్చబడేటువంటిదిగా చేయబడ్డాడు. ఆ తర్వాత సిలువలో సిలువ వేయబడి చంపబడుతున్నాడు. He bore it because of his love for us. ఆయన మన ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి దానంతటిని భరించాడు. And he rose again on the third day. అయితే మూడవ దినమున ఆయన తిరిగి లేచి ఉన్నాడు. Because he is God. ఎందుకనగా ఆయన దేవుడు. He himself took our punishment because he loved us. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మన శిక్షను తనకు తానుగా తన మీద వేసుకున్నాడు. Now when we believe in that, అయితే దానిని మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, when we come to Jesus and give our life to him, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మన యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకున్నప్పుడు, then that old nature of sin which we inherited, అయితే అప్పుడు మనము మన యొక్క జన్మము నుండి మనకు వచ్చినటువంటి ఆ పాప నైజమును is also crucified with Christ. అది కూడా క్రీస్తుతో పాటుగా సిలువ వేయబడుతుంది. We saw that in Romans chapter 6 and verse 6. ఈ యొక్క విషయాలు మనము రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో తెలుసుకున్నాం. That our old self was crucified with him.
అనగా మన యొక్క శరీరేచ్ఛలన్నీ కూడా క్రీస్తుతో పాటుగా సిలువ So వేయబడి that is ఉన్నవి. the one type of crucifixion. ఇది ఒక రకమైనటువంటి సిలువ But వేయబడడం. there is a second type of crucifixion, ఇక ఈ రెండవ రకమైనటువంటి సిలువ శిక్ష ఏమిటి అనగా which is a daily crucifixion, ఇది అనుదినము మనము తీసుకోవాల్సినటువంటిది. which is found in Galatians chapter 2 and verse 20. ఈ యొక్క విషయాన్ని మనము గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో రాయబడ్డాన్ని చూస్తూ ఉంటాము. Paul says, I have been crucified with Christ, and it is no longer I who live, but Christ who lives in me. And the life which I now live in the flesh, I live by the faith of the Son of God who loved me and gave himself up for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. Now, Jesus said in Luke chapter 9 verse 23, అయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారనగా, if anyone wishes to come to after me, he must deny himself, take up his cross daily and follow me. ఎవడైనను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. It is a daily walking, taking up the cross and walking after him every day. అనగా ప్రతిరోజు మన యొక్క సిలువను ఎత్తుకొని ఆయన వెంబడి నడుచుకుంటూ వెళ్ళడము. What does it mean to take up your cross every day? అనుదినము నీ యొక్క సిలువను ఎత్తుకోవడము అంటే అర్థం ఏమిటండి? What does it mean to be crucified daily? అనుదినము సిలువ వేయబడుట అంటే అర్థం ఏమిటి? It is a constantly saying no to my will and yes to his will. అనగా నిత్యము మన చిత్తమును విడిచిపెట్టి దేవుని చిత్తమును చేయడానికి ఇష్టపడడము. Daily crucifying the desires of the flesh. అనుదినము మన యొక్క శరీరేచ్ఛలను సిలువ వేయడము. In other words, saying no to the things of sin. We have the will to say no. అనగా మనం గమనించినట్లయితే ఈ యొక్క పాపాలు నేను నిన్ను చేయను అని చెప్పగలిగేటువంటి నిర్ణయం తీసుకోగలిగిన అధికారం మనకు ఉన్నది. No one will say, oh, I could not say no, it was too powerful, it pushed me. No. ఎవరు కూడా అయ్యో నేను దానిని చేయలేకుండా ఉండలేకపోతూ ఉన్నాను, అది చాలా బలమైనది, నన్ను లాగి వేస్తుంది అని చెప్ప అవకాశం లేదు. Every man has a free will. ప్రతి వ్యక్తికి కూడా తాను నిర్ణయం తీసుకోగలిగే అధికారం ఉన్నది. God made us like that. దేవుడు మనల్ని అలాగే సృష్టించాడు. We have the power to say no. మనకు లేదు అని చెప్పగలిగిన అధికారం ఉన్నది. Now you have a temptation, shall I take the drug or shall I not take the drug? ఇప్పుడు నీకు ఒక శోధన ఉన్నది, ఈ యొక్క డ్రగ్స్ మత్తు మందులను నేను తీసుకోవాలా వద్దా? It is because of your own desire that you go into it, not because it was so powerful and pulled you. అది బలమైనది కాబట్టి నిన్ను లాగివేయడం కాదు, కానీ నీ శరీరేచ్ఛల వలన నీవు దానికి ఆకర్షితుడు అవుతూ ఉన్నావు. You wanted to test it and see how it is. You wanted it. అది ఎలా ఉంటుందో చూద్దాము అని నీవు అనుకున్నావు. See, Bible says, let nobody say who is tempted, I'm tempted by God. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే శోధించబడినటువంటి ఎవడైనప్పటికీ నేను దేవుని చేత శోధించబడ్డాను అని చెప్పకూడదు. God does not tempt anybody, nor is himself he is not tempted. మరి దేవుడు తనకు తానుగా శోధించబడడు, అలాగే తాను ఎవరిని కూడా శోధించడు. But the Bible says everyone is tempted when he has lust in his heart, and that lust, when it conceives, it brings forth death. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తి కూడా తన శరీరానుసారమును బట్టి శోధించబడతాడు. ఈ యొక్క శోధించబడము అది పక్వమై పాపముగా మార్చబడుతుంది. So when you want to crucify the flesh every day, you must learn to say no. ఎప్పుడైతే నీ శరీరమును అనుదినము నీవు సిలువ వేయాలని నిర్ణయించుకుంటావో అప్పుడు నీవు పాపానికి కాదు అని చెప్పడాన్ని కూడా నేర్చుకోవాలి. We have to be ruthless with sin. ఈ యొక్క పాపాన్ని చాలా కఠినముగా నీవు తొలగించి వేసుకోవాలి. Jesus said, if your eye causes you to sin, cut it out and pluck it out and throw it away. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెబుతున్నారనగా, ఒకవేళ నీ యొక్క కన్ను నిన్ను పాపములో పడవేస్తున్నట్లుగా ఉన్నట్లయితే ఆ యొక్క కంటిని నీవు పెరికి వేసుకో అంటూ ఉన్నారు. If your hand causes you to sin, cut your hand off and throw it away. నీ యొక్క చెయ్యి నిన్ను పాపము చేయనట్లుగా ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే ఆ చేతిని నరికి వేసుకో అంటూ ఉన్నారు. It doesn't mean physically take a knife and cut it off. అనగా మనము ఈ యొక్క శారీరకముగా ఒక కత్తిని తీసుకొని ఆ చేతిని దాన్ని తొలగించి వేసుకోవడం కాదండి. But it means that you must be ruthless with sin. అనగా పాపము ఎడల ఎంత కఠినముగా ఉండాలో అక్కడ తెలియచేయబడింది. If you want to give it up and say, no, I don't want to do this, God will help you to overcome it. ఇదిగో నేను ఇది చెయ్యను అనేటువంటి నిర్ణయం నీవు తీసుకున్నట్లయితే అది చేయకుండా ఉండడానికి దేవుడే నీకు సహాయం చేస్తాడు. So taking up the cross daily means, number one, saying no to sin every day.
కనుక ఈ యొక్క సిలువను అనుదినము ఎత్తుకోవడం అంటే మొట్టమొదటిగా ఏమిటనగా పాపమునకు లేదు నేను చేయను అని చెప్పడము. Saying no to all the desires of the flesh. ఈ శరీరేచ్ఛలకు అన్నిటికీ లేదు అని చెప్పడము. And taking up the will of God, and not your will but his will to be done. దేవుని యొక్క చిత్తమే నెరవేర్చబడాలి, నా చిత్తము కాదు అని See, నిర్ణయించుకోవడం. the cross was the will of God for Jesus Christ. ఈ యొక్క సిలువ అనేటువంటిది యేసుక్రీస్తు విషయములో దేవుని యొక్క చిత్తమై ఉన్నది. And at the last moment Jesus said, Lord, if he knew the pain he was going to suffer. మరి యేసుక్రీస్తు ప్రభువారు చివరి నిమిషంలో ఆ యొక్క సిలువ శిక్ష ఎంత భారమైనటువంటిది తెలిసినది కాబట్టి ఆయన ఏమంటున్నాడు అనగా, And while he was on the flesh, he knew how much he was going to suffer. ఆ యొక్క శరీరములో ఉన్నప్పుడు ఎంత కఠినమైనటువంటి భారము బాధ కలగనయ్యున్నదో ఆయనకు తెలుసు. And there was a moment when he said, Lord, if it's your will, take this cup away from me. కనుక ఆ యొక్క క్షణములో ఆయన ఏమంటూ ఉన్నారనగా, దేవా నీ చిత్తమైనట్లయితే ఈ యొక్క మరి గిన్నెను నా యొద్ద నుంచి తొలగించి వేయమంటున్నారు. But again he said, కానీ తర్వాత ఏమంటున్నారండి, But yet not my will, but your will be done. ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అంటూ ఉన్నారు. Your cross, taking up the cross daily, is putting your will aside and saying, Lord, not my will, but your will be done. కనుక అనుదినము నీ యొక్క సిలువను ఎత్తుకోవడం అంటే, దేవా ఇదిగో నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరును గాక అని చెప్పడం. Now, I said there are three parts to a man: a flesh, the soul, and the spirit. నేను మొదటిగా మీకు తెలియజేస్తున్నటువంటి రీతిగా మనిషిలో 3 భాగములు ఉన్నాయి. అవి ఏమిటనగా శరీరము, ప్రాణము, ఆత్మ. When you come to know Jesus, your spirit becomes alive. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తును అంగీకరిస్తావో నీ శరీరము జీవింపు చేయబడుతుంది. And you have a soul, which is your mind, your intellect, your emotions. ఈ యొక్క ప్రాణములోనే నీ యొక్క జ్ఞానము, నీ యొక్క ఆలోచన అంతయు కూడా ఉంటూ ఉన్నది. But you live in a flesh, the body. అయితే నీవు ఈ యొక్క శరీరంలో నివసిస్తూ ఉన్నావు. So now your soul, which is you, will either go towards the flesh or go towards the spirit. ఈ యొక్క ప్రాణము అనేటువంటిది అయితే ఆత్మ వైపుకు నడిపించబడుతున్నది, లేకపోతే శరీరము వైపుకు నడిపించబడుతుంది. Depends on what you're feeding. దానికి నీవు ఏ ఆహారాన్ని పెడుతున్నావు దాని మీద ఆధారపడుతుంది. So if you're always feeding the flesh, like looking in all the evil things on the internet, నిత్యము కూడా నీ శరీరానికే నీవు ఆహారం పెడుతున్నావు అనగా ఈ యొక్క ఇంటర్నెట్ లో వచ్చేటువంటి చెడ్డ వాటిని, చెడ్డ దృశ్యాలను చూస్తూ ఉన్నావు. you keep on indulging in bad habits. ఈ యొక్క చెడ్డ అలవాట్లోనే ఇంకా నీవు కొనసాగిస్తూ ఉన్నావు. You keep on going after things which satisfy your flesh. నీ యొక్క శరీరానికి తృప్తిని కలుగు చేసేటువంటి పనులనే నీవు చేస్తూ ఉన్నావు. You are feeding the flesh. అప్పుడు నీవు శరీరానికి ఆహారం పెడుతూ ఉన్నావు. And the flesh becomes strong. అప్పుడు నీ శరీరము బలపరచబడుతుంటుంది. But when the flesh becomes strong, your spirit becomes weak. ఎప్పుడైతే నీ శరీరం ఎలాగున బలపరచబడుతున్నదో నీ ఆత్మ బలహీనమైపోతుంది. And then your soul tends to move towards what is stronger. అప్పుడు ఏదైతే బలముగా ఉన్నదో అటువైపుకే నీ ప్రాణము మొగ్గిపోతుంది. And when your soul moves towards this flesh, and you'll keep on doing the things of the flesh. ఎప్పుడైతే నీ యొక్క ప్రాణము ఈ శరీరం వైపుకి నాకు వచ్చి వేస్తుందో అప్పుడు ఇంకా నీవు ఈ పాపపు పనులను చేస్తూనే ఉంటావు. And you will keep on falling into sin, struggling with sin, and you'll have problems. ఇక ఈ యొక్క పాపములోనే కొట్టుమిట్టాడుతూ ఉంటావు, ఆ పాపములోనే ఉంటావు. But when you feed the spirit, కానీ ఎప్పుడైతే ఆత్మను నీవు ఆహారం పెట్టి పోషిస్తూ ఉంటావు, then the flesh will become weak and the spirit will become strong. అప్పుడు నీ శరీరం బలహీనమవుతుంది, నీ ఆత్మ బలపరచబడుతుంది. So you decide what you're feeding, the spirit or the flesh. కనుక నీవు దేన్ని పోషిస్తూ కూడా నీవే నిర్ణయం చేసుకో, నీ ఆత్మను పోషించాలా లేక నీ శరీరాన్ని So పోషించాలా. what is the food for the spirit? కనుక నీ యొక్క ఆత్మకు ఆహారం ఏమిటి? Number 1, మొదటిది, for the flesh to be alive, we need water, we need food, and we need air. ఈ యొక్క శరీరంలో మనము జీవించి ఉండాలంటే మనకు అవసరమైనటువంటి 3 విషయాలు ఏమిటనగా మనకు ఆహారము కావాలి, మనకు నీరు కావాలి, అలాగే మనము పీల్చడానికి గాలి కావాలి. So one preacher shared it like this: what is the food and water and air for the spirit? మరి ఒక బోధకుడు తెలియచేసినటువంటిది ఏమిటనగా మన యొక్క ఆత్మకు ఆహారము, నీరు మరియు గాలి ఏమిటో So తెలియచేశారు. once we know that, then we'll be able to feed the spirit. వాటిని కనుక మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మన యొక్క ఆత్మను ఎలా పోషించాలో కూడా తెలుసుకుంటాం. And then the flesh will become weak. అప్పుడు మన యొక్క శరీరము బలహీనపరచబడుతుంది. And our soul will move towards the spirit. అప్పుడు తప్పకుండా మన యొక్క ప్రాణము కూడా ఆత్మ వైపునకే వెళుతుంది. And spiritually we'll be strong. అప్పుడు ఆత్మీయముగా మనము బలముగా ఉంటాం. Then the flesh will not have power over us. ఇక ఈ యొక్క శరీరానికి మన మీద ఏ విధమైనటువంటి బలము ఉండదు. We will lose interest in the sin and the desires of the flesh. అప్పుడు తప్పకుండా ఈ యొక్క శరీరాశల ఎడల, పాపము ఎడల మన యొక్క ఆసక్తి కూడా తగ్గిపోతుంది. And then you will be desiring the things of the spirit, the things of God. You will have more hunger for those things. అప్పుడు తప్పకుండా ఆత్మానుసారమైనటువంటి విషయాల కొరకే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటావు, వాటి కొరకే ఆశిస్తూ ఉంటావు. So what is food for the spirit? కనుక ఈ యొక్క ఆత్మకు మొట్టమొదటిగా ఆహారం ఏమిటండి? The word of God.
దేవుని యొక్క వాక్యము. The Bible is the written word of God. ఈ యొక్క బైబిల్ గ్రంథము దేవుని యొక్క వ్రాయబడిన మాట. When you have a Bible and you start studying the Bible, you are eating the spiritual food. నీవు బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండి బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆ వాక్యాన్ని ఆత్మవాక్యముగా లేకపోతే ఆత్మ ఆహారముగా తీసుకుంటున్నావు. Just like you eat food 3 times a day, try to spend as many times a day as you can studying the Bible. నీ యొక్క శరీరమును బలముగా ఉంచుకోవడం కోసం 3 సార్లు ఎలాగైతే భోజనం చేస్తూ ఉన్నావో అదే రీతిగా నీ ఆత్మను బలముగా ఉంచుకోవడానికి నీ యొక్క వాక్యాన్ని సాధ్యమైనంత ఎక్కువ సమయం చదువుతూ When you have free time, don't just waste it on social media, Facebook and all this nonsense. నీకేదైనా సమయము దొరికినట్లయితే ఆ యొక్క సమయాన్ని వ్యర్థమైనటువంటి వాటి కొరకు నువ్వు ఉపయోగించుకోవద్దు. It takes all your time away. అది నీ సమయాన్ని అంతటినీ లాగివేస్తూ ఉంటుంది. Take the Bible. బైబిల్ గ్రంథాన్ని తీసుకో. Maybe you can download it in your phone also. నీ యొక్క ఫోన్ లో కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. So when you're somewhere else, you cannot have the written word in your hand. You at least can read on the phone. ఒకవేళ నీవు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ ఫోన్ లోనైనా దాన్ని చదువుకోవచ్చు. But when you're at home, when you have time to read the Bible, take the Bible and read. కానీ నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నీకు సమయము దొరికినప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదవండి. And don't just read Psalms and Proverbs. కేవలము కీర్తనలు లేకపోతే సామెతలు మాత్రమే చదువుతూ ఉండండి. Most of the Christians are doing only Psalms and Proverbs. They don't read anything else. క్రైస్తవులు అనేకులైనటువంటి వారు కేవలము కీర్తనలను లేకపోతే సామెతలు మాత్రమే చదువుతున్నారు, మిగిలిన వాటిని చదవడం లేదు. That is very wrong. అది చాలా తప్పు. You need to study the Bible serially, chapter by chapter, book by book. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయం తర్వాత అధ్యాయముగా ప్రతి పుస్తకాన్ని మీరు చదువుతూ ఉండాలి. That is food for your spirit. ఇది నీ ఆత్మకు ఆహారము. Meditate on it. Think about the Bible. బైబిల్ గ్రంథమును నీవు చదువుతూ ఉండు, దాన్ని ధ్యానము చేస్తూ ఉండు. The second thing is, what is water? ఇక రెండవది ఏమిటనగా ఆహారం, ఈ యొక్క ఆత్మకు అవసరమైనటువంటి నీరు. Like you need water for the flesh, you need water for the spirit. శరీరానికి ఎలాగైతే నీరు అవసరమైనదో అలాగే నీ ఆత్మకు కూడా నీరు కావాలి. The water is the time you spend talking to God in worshiping, prayer and praising God and talking with Him. దేవుని యొక్క సన్నిధానములో నీవు సమయాన్ని గడుపుతూ దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధానములో ఆయనను స్తుతించుచు ఆరాధన చేసేటువంటి ప్రార్థనా సమయం. When you spend time with God in worshiping, praising and talking to Him, praying to Him, you're drinking water. Spiritually, you're getting water. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానములో నీవు ఉండి ప్రార్థన చేస్తూ దేవునితో మాట్లాడుతూ ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఉంటావో అప్పుడు నీ ఆత్మకు అవసరమైనటువంటి నీటిని నీవు త్రాగుతూ And ఉంటావు. what is the air for the spirit? ఇక ఈ యొక్క ఆత్మకు కావలసినటువంటి గాలి ఏమిటండి? It is obedience to what you have read, practically living out the Bible. That's your air. అనగా ఈ యొక్క బైబిల్ గ్రంథములో ఏదైతే నీవు చదువుతూ ఉన్నావో దానిని నీ అనుదిన జీవితములో దానిని అనుభవించడం. If you read and you don't obey, then you're not getting air. దేవుని యొక్క వాక్యాన్ని చదివి దానికి విధేయత చూపించకపోయినట్లయితే నీ యొక్క ఆత్మకు నీవు గాలిని ఇవ్వడం లేదు. What God has given commandments in the Bible, walk in it, obey it and practice it in your life. దేవుని యొక్క వాక్యములో ఏదైతే ఆజ్ఞలను దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడో వాటిని నీకు విధేయత చూపించు, దాని ప్రకారముగా జీవించు, నీ యొక్క జీవితంలో వాటిని పాటించు. Get up early. ఉదయమే లేచి Spend time with God. దేవునితో సమయాన్ని గడుపుతూ An hour with the Bible. బైబిల్ గ్రంథమును 1 గంట చదువు. And if you can spend 1 more hour in prayer and worship, do it. మరొక గంట నీవు ప్రార్థన చేయడంలో ఆరాధన చేయడంలో గడపగలిగినట్లయితే అలాగనే చేయి. Anytime during the day when you're free, talk to God. Keep talking with Him. నీ యొక్క రోజుల్లో ఏ సమయం అయితే నీకు దొరుకుతున్నదో ఆ సమయంలో దేవునితో మాట్లాడుతూ ఉండు. And what you read that day, what you studied, apply it in your life. నీవు ఆ రోజున ఏదైతే విషయాలు చదివి ఉన్నావో వాటిని నీ జీవితంలో పాటించు. Your spiritual man, your spirit is becoming stronger and stronger. అప్పుడు నీ ఆత్మ బలపరచబడుతూ ఉంటుంది. You will become sensitive to the voice of God. The Spirit of God will be able to talk to you. దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడగలుగుతుంది. దేవుని యొక్క ఆత్మ స్వరాన్ని నీవు వినగలుగుతూ You ఉంటావు. will be able to make out when God is guiding you. దేవుడు నిన్ను మార్గంలో నడిపించుచున్నప్పుడు ఆ యొక్క మార్గాన్ని నీవు గుర్తించగలుగుతావు. You will become spiritually sensitive. ఆత్మీయముగా నీవు ఎంతో ఉన్నతమైనటువంటి వాడుగా మార్చబడతావు. And automatically the things of the flesh will start getting weaker and weaker. అప్పుడు సహజముగానే నీ యొక్క శరీరానుసారమైనటువంటి ఆశలు అన్నీ కూడా తొలగించబడుతూ You ఉంటాయి. will have strength to say no to all the sin and the weakness of the flesh. ఈ యొక్క శరీర బలహీనతలన్నిటినీ కూడా నేను నిన్ను చేయను అని వాటిని గద్దించగలిగేటువంటి బలమును పొందుకుంటావు. So learn how to feed the spirit and not the flesh. కనుక ఆత్మను పోషించడం ఎలాగో తెలుసుకోండి, శరీరాన్ని పోషించడం కాదు. Now the works of the flesh Paul mentions in Galatians 5. ఇక ఈ గలతీ పత్రిక 5వ అధ్యాయములో పౌలు భక్తుడు శరీరానుసారమైనటువంటి పనులు ఏమిటో కూడా తెలియజేస్తూ ఉన్నాడు. See, we think only the flesh sins are like murder and robbery and the big things.
అనేకమైనటువంటి సందర్భాలలో మనము నరహత్య చేయడం అనేటువంటి, వ్యభిచారం చేయడం అనేటువంటి ఇవే శరీరానికి సంబంధించినటువంటి పాపములు అనుకుంటుంటాం. Paul gives 4 groups of sins in this in Galatians 5:19 to 21. ఈ యొక్క గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో శరీరానుసారమైనటువంటి పాపాలను గురించిన 4 సంగతులను తెలియజేస్తున్నారు. The first group is the immoral sins. ఆ యొక్క మొదటి భాగం ఏమిటి అనగా అనైతికమైనటువంటి పాపములు. Sensual sins or sexual sins. ఇవి అన్ని ఇక్కడ వ్యభిచారానికి సంబంధించినటువంటి పాపాలుగా ఉన్నాయి. Paul says adultery, fornication, impurity and sensuality. They are one group of sins of the flesh. ఇక్కడ మనం రాయబడుతున్నటువంటి గనుక మనం చూసినట్లయితే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారం అనేటువంటి ఇవన్నీ కూడా ఒక సమూహముగా కనబడుతున్నాయి. The second group of sins are the religious sins. ఈ యొక్క రెండవ పరమైనటువంటి పాపములు ఏమిటనగా మతపరమైనటువంటి పాపాలు. And he mentions idolatry and sorcery. ఇక వాటిలో ఏమిటి అనగా విగ్రహారాధన, అభిచారం అనేటువంటి దాన్ని వ్రాస్తూ ఉన్నాడు. Because it's a religious thing. ఇవన్నీ కూడా మతపరమైనటువంటి విషయాలు. You're worshipping another spirit, not God Almighty. మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కాక మరొకరిని నీవు ఆరాధన చేస్తూ ఉన్నావు. And there are third group of sins are interpersonal sins between people. ఇక మూడవ పరమైనటువంటి పాపములు ఏమిటనగా ఒకరికి మరొకరికి మధ్య ఉండేటువంటి పాపాలు. Hatred, contention, jealousy, outbursts of anger, selfish ambition, dissension, heresies, envy and murders. అవేమిటి అనగా ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. So when you have envy and jealousy and fighting with one another, that's also a sin of the flesh. ఎప్పుడైతే నీవు ఇతరులతో ద్వేషాన్ని కలిగి ఉంటావో, వారితో ఎప్పుడు కూడా పోట్లాటలు పెట్టుకుంటూ ఉంటావో, అది కూడా మరి ఒక విషయములో పాపముగానే పరిగణించబడుతుంది. When you have outbursts of anger, where you lose control of your anger, that's also a sin of the flesh. నీ యొక్క కోపాన్ని నీవు అదుపులో ఉంచుకోలేకపోతూ ఉన్నటువంటి సమయము కూడా పాపముగానే పరిగణించబడుతుంది. And the fourth group is the social sins. ఇక నాలుగవ పరమైనటువంటి విషయం ఏమిటి అనగా సాంఘిక పరమైనటువంటి పాపము. Like drunkenness and revelry, Paul says. అక్కడ ఏమని రాయబడుతున్నది అనగా ఈ యొక్క మత్తు పదార్థములను సేవించడము, ఇతరుల ఎడల ద్వేషము కలిగి ఉండడం, వీటన్నిటి ప్రకారంగా చేయబడుతున్నాయి. It is done in a group of people. ఈ రీతిగా ఒక సమూహముగా కలిసి వీటిని చేస్తూ So ఉంటారు. all these things are all sins of the flesh. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినటువంటి పాపములు. And Paul says those who do these things will not inherit the kingdom of God. ఇక పౌలు భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడు అనగా వీటిని చేసేటువంటి వారు ఎవరునూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు Let us be అంటున్నారు. careful not to walk in the flesh, but let us learn to walk in the spirit. కనుక ఈ యొక్క శరీరానుసారముగా కాక ఆత్మానుసారముగా నడుచుకోవడం అంటే ఏమిటో తెలుసుకుందాం. Because when we walk in the spirit, we can be sure that, hey, I'm not going to miss out heaven. మరి ఈ యొక్క ఆత్మానుసారముగా మనం నడుచుకున్నప్పుడే నేను పరలోకానికి వెళ్ళగలను అని మనం నమ్మకంగా చెప్పగలుగుతాం. After coming to know Jesus Christ, if we still walk in the flesh, we might even miss out heaven. మరి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తరువాత కూడా ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నప్పుడు మనం పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోవచ్చు. The Bible says in Galatians 5:22 to 23. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాలు గనక చూచినట్లయితే It talks of the fruit of the spirit. అక్కడ ఆత్మ ఫలమును గురించి వ్రాయబడుతుంది. When you learn to walk in the spirit, ఈ యొక్క ఆత్మలో నడుచుకోవడం మనం నేర్చుకున్నప్పుడు certain fruit are produced in your life. మీ యొక్క జీవితంలో ఒక ఫలము ఫలించబడుతుంది. The fruit of the spirit, it says, is love, joy, peace, patience, kindness, goodness, faithfulness and gentleness and self-control. అవి ఆత్మఫలం ఏమని వ్రాయబడుతున్నదిగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. Against such good fruit there is no law, Paul says. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు అని పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు. So if you want to stop producing the bad fruit and produce the good fruit, కనుక ఈ యొక్క చెడ్డ ఫలమును ఫలించట మానివేసి మంచి ఆత్మ ఫలమును ఫలించాలి then we అనుకున్నట్లయితే need to learn to walk in the spirit. అప్పుడు తప్పక మనము ఆత్మలో నడుచుట ఎలాగో We తెలుసుకోవాలి. need to learn how to feed the spirit and not the flesh. ఈ యొక్క శరీరాన్ని పోషించకుండా ఆత్మను ఎలా పోషించాలో We తెలుసుకోవాలి. need to say no to the things of the flesh and yes to the things of the spirit. శరీర సంబంధమైనటువంటి విషయాలకు మనము లేదు కాదు అని చెప్పి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనం పాటిస్తూ From ఉండాలి. the day that you take a decision, అయితే నీవు ఏ రోజైతే నిర్ణయం తీసుకుంటావో I'm not going to give into the wheels of the flesh, I will walk with the spirit. The day you take it, the Holy Spirit will help you. ఈ యొక్క శరీరానుసారముగా నేను ప్రవర్తించను గాని ఆత్మానుసారముగా ప్రవర్తిస్తాను అనేటువంటి నిర్ణయం తీసుకున్న రోజు నుంచి ఆ ఆత్మ నీకు సహాయముగా ఉంటుంది. So I will just guide you now
If you are struggling with the flesh, అయితే ఈ శరీరముతో మీరు కష్టపడుతూ ఉన్నట్లయితే, if you are struggling with all the sins that you cannot control, ఈ యొక్క శరీరానుసారమైనటువంటి పాపాలను నీవు take విడిచిపెట్టలేకపోతున్నట్లయితే, the first step ఈ మొదటి అడుగు మీరు to be తీసుకోండి. free from this, ఈ యొక్క విషయాలన్నిటి నుంచి దూరముగా మీరు చేయబడతారు. so that you can come into fellowship with God. అప్పుడు మీరు దేవునితో సహవాసములోనికి రాగలుగుతారు. And the first step is, అయితే మొట్టమొదటి విషయం ఏమిటనగా, turn your life over to Jesus Christ. మొట్టమొదటిగా నీ జీవితాన్ని యేసు వైపునకు మార్చుకోండి. Jesus died on the cross for our sins. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల కొరకే సిలువలో మరణించారు. Holy Son of God who never committed sin paid the price for our sins. ఏ పాపము చేయనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడుగా వచ్చిన ఈయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు. If you believe in it, దాని యందు మీరు విశ్వాసం and ఉంచినట్లయితే, if you open your heart and say, come into my life,